ఈడ మస్తు జోరుగా నడుస్తుంటుంది అమ్మవారి ప్రసాదం. ఇట్లనే అమ్మవారితో మాట్లాడు. ఇక వాళ్ళ కుటుంబం అందరూ వచ్చి అక్కలు బాగున్నారా? ఇక 2 మేకలు మొక్కుకున్నారు. పాపం కొడుకు వాళ్ళ కొడుకున్నట్టున్నాడు. అందరినీ వేసుకుందాము ఒకటేసారి షెల్పిలో కొట్టుకుందాం అనమాట. దాతామి 2 మేకలు మొక్కుకున్నారు. ఎవరి కోసం మొక్కుకున్నారు? తెలంగాణ కోసం అక్క. ఎవరికేం వచ్చిండ్రక్క? భద్రాచలం. రాముల వారి గుడి కాడికి వచ్చిండ్రు వీళ్ళు. భద్రాచలం అంటే భద్రాచలం ఇక్కడ ఏడుంటారమ్మా? లోకల్ భద్రాచలం. లోకల్. నాకు మస్తు ఇష్టం స్వామి రాముడు అంటే. నేను 2 సార్లు వచ్చిన. రండి మళ్ళీ ఒకసారి. అమ్మాయి ఎవరి పేర్ల మీద మొక్కురు? పిల్లలు అంటే ఎవరు? నా పేరు మీద. నీ పేరు మీద 2 మేకలు మొక్కిండ్రు. ఎందుకమ్మా పేర్లకి ఇట్లా మొక్కుకున్నారా లేకపోతే చదువు జాబ్ రావాలని మొక్కుకున్నా. బీఫార్మసీ చేస్తున్నా. ఫార్మసీ చేస్తున్నా. బీఫార్మసీ అంటే మందులు ఇచ్చే కొలువే వస్తుంది కదమ్మా. ఇట్లా మెడికల్ షాప్లలో మందులు ఇస్తారు కదా. బీఫార్మసీ చదువు ఉంటేనే ఆ సర్టిఫికేట్ ఇస్తేనే దుకాణం పెట్టుకోవచ్చునట. ముద్దుగా భద్రాచలంలో బీఫార్మసీ చేసి ఖమ్మంలో చేస్తున్నా బీఫార్మసీ. భద్రాచలంలో పెట్టుకుందామన్నా దుకాణం? భద్రాచలంలో పెట్టుకుందామని. వాళ్ళ అమ్మన ఆయనంత భద్రాచలంలో ఉంటారు కదా. ముద్దుగా ఆలోచన చేసేసింది ఈడనే పెట్టుకుంటే ఇటే అనుకున్నా. నువ్వు మొక్కుకున్నావా అక్క? నీ బిడ్డనా? మీ అమ్మ ఈ అక్క బాగున్నా. నువ్వు ఈమెకమ్మ. అవునా? అక్కయ్యలు లెక్కున్నారమ్మా మీరు ముద్దుగా. చూడండి తమ్ముడు మీరంతా ఒకటే కుటుంబమా? 2 మేకల మందం వచ్చిండ్రు మీరందరూ ఎడికించి వచ్చిండ్రు. తమ్ముడు ఏం చేస్తారు ఆడ మీరు? మీ అమ్మాయి బుజ్జి. నీ పేరేంద్రా? కమలికోళ్ళ నాయన నువ్వు. కమలిక కోసమే మొక్కుకున్నారు. బీ ఫార్మసీ చేస్తుంది కమలిక. భద్రాచలం దిక్కు ఉంటారు. చూసుకోండి మరి ఎవరన్నా. ఆడికైతేనే ఇష్టం. మేము బావతలకు కూడా ఇయ్యం. అట్లనే అనుకోవాలా? మన చుట్టుముట్టే ఇచ్చుకోవాలి. పూరలను మళ్ళీ దూరం ఇచ్చుడు. మన కళ్ళ ముందట మన పూరలు ఉండాలి. అట్లా మొత్తానికి భద్రాచలంకు ఏమేమి మొక్కుకొని వచ్చిండ్రు అందరూ? ఎప్పుడు వస్తూనే ఉంటారా? మొక్కుకున్నారు. 2 మేకలను తీసుకొని వచ్చిండ్రు. కమలికోళ్ళని అమ్మ నాయన వారం రోజులైంది వచ్చి వారం అయిందంట. మొక్కుకున్నారు. ఇగో ఈ రోజు అమ్మవారికి 2 మేకలను తీసుకొని పోతున్నారు. ఎంట బంధుకు చూద్దాం పండి. యువతల బాంధుకు వస్తే ఆ 2 అమ్మలు ఒడి బియ్యాలు కట్టుకొని తీసుకొని వస్తున్నారు. చూడండి కుటుంబాలు వచ్చి మొత్తం వచ్చేస్తున్నారు. నీకు సరే 10,000 కన్నా ఆకి తప్పరాదా 3 ఏళ్ళకు సరే మురికి 2 ముత్తమ బియ్యమే ముందు మనవాడే పందుమ బియ్యమే పక్క మనవాడే తల్లి 10,000. ఏడికెంచి వచ్చిండ్రు చెల్లె? ఎక్కడ? మంచిర్యాల జిల్లాకేంచి. బాగున్నావు? అరే మైక్ మీరు ఎంతమంది వచ్చిండ్రా ఎక్కళ్ళతోటి? ఎప్పుడు వచ్చిండ్రమ్మా? 2 మేకలు మొక్కిండ్రా? ఏం మొక్కిండ్రు? కోళ్ళు మొక్కుకున్నారు. అమ్మోళ్ళు ఇట్లా కడుపుకు కట్టుకున్నారు కదా. ఓడి బియ్యమే కదా. ఈ అమ్మకు చూపించి తీసుకొని పోయి వండుకుంటారు. ఈడనే వండుకుంటారు. అమ్మని వండుకుంటారా? 3 రోజులు ఉంటాం. 3 రోజులు ఉండి వండుకుంటారు. ఎప్పుడు పోయేది మళ్ళా? శుక్రవారం. ఏం మొక్కుకున్నారు? ఓడి బియ్యం పోస్తున్నారు. ఓడి బియ్యం దేవుళ్ళ చుట్టూ ఎప్పుడు అమ్మవారికి పోతాం. మీరే పోస్తారు. మంచిర్యాల కాడికెంచి వచ్చిండ్రు. టేకుమల్ల దూరం ఉంటుందా అమ్మ? మంచిర్యాల కాడికెంచి మంచిర్యాల కాడికెంచి వచ్చిండ్రు అంటే టేకుమల్ల అంట వాళ్ళ జాగా. వీడేమన్నా మైక్ అందుకొని పోదామని మొదలే ప్రయత్నం. అరే నాకు ఒక్కడే కొడుకున్నారు రా. మళ్ళీ కొడుకొద్దు, బిడ్డ అయితే తీసుకుపోతుంది.